హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇవన్నీ కూడా మనకి విష్ లింక్ అనే యాప్ ఉంటది కదా! దాంట్లో నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను కదా! అయితే వాళ్ళు 20,000 మనకి కూపన్స్‌లా ఇస్తారండి. ఆ డబ్బులతోటి మనం బుక్ చేసుకొని, రివ్యూ ఇచ్చుకొని మళ్ళీ వెనక్కి పంపించేయాలనమాట. అంటే మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో, అలాగా మనకి 15 వీడియోలు చేయమని చెప్తారు. 15 వీడియోలకి ఎంతైతే డబ్బులు అమౌంట్ అనేది సెట్ అవుతదో అన్నీ మనం బుక్ చేసుకోవాలి. అంటే 15 డ్రెస్సులు బుక్ చేసుకోవాలనుకోండి. 15 వీడియోలు అంటే 15 డ్రెస్సులు కావాలి కదా! అయితే ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి కొంచెం మంచి డ్రెస్సులు అయితే చూస్తారు కాబట్టి కనీసం ఒక 1000, 1200 విలువ చేసే డ్రెస్సులు బుక్ చేసుకోవాలి. సో, నాకొచ్చేసి దగ్గర దగ్గర 10 డ్రెస్సులు వచ్చినాయి. ఇవన్నీ రిటర్న్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 డ్రెస్సులు బుక్ చేసుకుంటే మళ్ళీ ఆ డబ్బులతోటే రొటేట్ అవుతదనమాట. ఎంత ఓపికతో చేసుకుంటే అంత మనకి డబ్బులనేది వస్తాయండి ఆన్‌లైన్‌లో. ఓపికతో చేసుకోకపోతే రావన్నమాట. ఇవన్నీ చేయాలంటే చేతులు పని చేయాలి, నడుము పని చేయాలి, మన బ్రెయిను పని చేయాలి. అన్నీ మన బాడీలో ప్రతి పార్ట్ పని చేయాలి. సో, అవన్నీ వీడియో ఇప్పుడు నేను ఓపెన్ చేసేసుకొని ఫేస్ చూపిస్తూ వీడియో అయితే షూట్ చేశాను. అవన్నీ మడత పెట్టాలి. అంతకంటే ముందు నిన్న మొన్న కలిపి 7 అయితే ఆర్డర్స్ వచ్చాయండి. ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి. ఇలా చేస్తుండగా నాకు 2 ఆర్డర్స్‌కి క్లాత్ తక్కువ వచ్చింది. మళ్ళీ నేను ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు బైక్ మీద వస్తదనమాట. అంటే నేను వెళ్తే టైం వేస్ట్ కదా! నేను మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి. కనీసం ఒక 20, 30 రూపాయలైనా నాకు ఛార్జెస్ పడతాయి వెళ్ళడానికి. దాని బదులు బైక్ మీద బుక్ చేసాం అనుకోండి, అది ఉంటాయి కదా మనకి ఊబర్ అవి. వాళ్ళు బుక్ చేస్తే 50 రూపాయలతో వస్తది. డబ్బు కొంచెం ఖర్చయినా టైం అనేది సేవ్ అవుతది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే టైం సేవ్. నాకున్న టైంలో ఏం చేసినా కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత వచ్చేంత లోపే చేసేయాలనమాట. అంతక తర్వాత చేస్తే మాత్రం నాకు అస్సలు పనవ్వదు. పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా అవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం టైంకి ఇంపార్టెన్స్ ఇస్తాననమాట. యాక్చువల్‌గా అయితే ఇది వదిలేద్దాం అనుకున్నానండి. మీషో యాప్ స్టార్ట్ చేశాం కదా! అన్నీ నేర్చుకున్నానండి. అబ్బాయి చాలా తిప్పలు పడి నేర్చుకున్నాను. వీడియోస్ చూశాను. తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, ఎవ్వరు కనిపిస్తే వాళ్ళని యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎవ్వరు కనిపిస్తే వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉన్నాను. ఒకరు బిజీగా ఉన్న వాళ్ళు రిప్లై ఇవ్వలేరు కదా! నేను కూడా ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకున్నాను. కొంతమంది రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చూశాను. అలాగ మొత్తం మీద అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంటే ఫేక్ ఆర్డర్స్ రావడము, కొంచెం క్లాత్‌ని తీసేసుకొని పంపడము అవన్నీ చూశాను. చూసిన తర్వాత లాస్ ఏమో అనిపించింది. ఫైనల్‌గా ఓవరాల్‌గా చెక్ చేసుకుంటే పర్లేదు బాగానే అనిపించింది. మళ్ళీ ఈ కవర్స్ అయ్యేంత వరకు చేసుకుని తర్వాత ఆపేద్దామన్న థాట్ కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత వదిలేయటం ఎందుకు, ఎక్కువ ప్రమోషన్స్ చేయకుండా అంటే ఇంక ఈరోజు ఇవి వచ్చినాయండి, ఈరోజు అవి ఆర్డర్స్ వచ్చినాయని నేను చెప్పాను అనుకోండి, ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయన్నమాట. అలా ఎక్కువ ప్రమోషన్ చేయకుండా ఎంత వస్తే అంత పెడదాము అన్నట్టు. అంటే ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను కదా! ఎందుకు మధ్యలో వదిలేయాలి. ఇది కూడా ఒక ఫీల్డ్ కంటిన్యూ చేయొచ్చు. చెప్పుకుంటాను కూడా, నాకు కూడా గర్వంగా ఉంటది కదా! ఇది కూడా చేసుకుంటున్నానని. అలాగా ఆగిపోయాననమాట. నిన్న మొన్న కలిపి 7 ఆర్డర్స్ వచ్చాయి. మళ్ళీ ఎక్కువ ఆర్డర్స్ వచ్చినా కూడా నేను ప్యాకింగ్‌లు అవన్నీ చేయలేనండి. ఇలా చెప్తే మళ్ళీ నేను ప్యాకింగ్ చేస్తానక్క నాకేమన్నా వర్క్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇవన్నీ చేసినందుకే నాకు ఈ మాత్రం మిగులుతున్నాయి. మళ్ళీ నేను ఈ ప్యాకింగ్‌కి మనిషిని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా! ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు ప్రతి ఐటెం చెక్ చేసుకోవాలండి. ఏదొచ్చింది, ఏది పెడుతున్నామని. అయితే ఓవర్‌లాక్ క్లీనింగ్ చేసేది ఉంది కదా ఇన్‌స్ట్రుమెంట్, అది అయిపోయిందనమాట, ఔట్ ఆఫ్ స్టాకు. ఇప్పుడు క్లాత్‌లు మాత్రమే ఇదొక్కటే సేల్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్‌లు కూడా చేద్దామని ఒక ఆలోచన ఉంది గానీ, అమ్మో! మన వల్ల కాదులే ఇవన్నీ చేయటం అని ఆపేసాననమాట. ప్రస్తుతానికైతే ఈ పైపింగ్ క్లాత్‌లే కిక్ అయినాయండి. ఈ పైపింగ్ క్లాత్‌లు మాత్రమే చేస్తున్నాననమాట. ఇవన్నీ ఫోల్డింగ్ చేసేసుకొని, ఇక్కడ నాకు తెలియకుండా చేసిన మిస్టేక్ ఏంటంటే కవర్స్ బుక్ చేయడం. ఈ కవర్స్ అనేవి చాలా చిన్నవి లాస్ట్ మనకి సైజు బుక్ చేశాననమాట. అందుకని ఇబ్బంది పెడుతూ లోపలికి ప్యాకింగ్ చేయాల్సొస్తుంది. తెలియక మనకి ఎంతుంటది ఏంటో తెలీదు కదా సైజెస్, అందుకననమాట. సో, ఫైనల్‌గా అయితే 7 కూడా ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాను. డూప్లికేట్ వచ్చేసినాయి. ఇప్పుడే ప్రింటర్ తీసుకొచ్చి ఇచ్చారాయన మా వారు. అయితే ఇక్కడ ఏమైందంటే డూప్లికేట్ వచ్చేసినాయి అనమాట. వెనక ముందు అయ్యేసరికి నేను అన్నీ చెక్ చేసుకుంటున్నాను అసలు ఏమొచ్చినాయి ఏంటని. ఇవన్నీ ఇలా ప్యాకింగ్ చేసేసుకుని దీన్ని స్కాన్ చేయాలి. మన 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 కవర్‌కి, ఆ లేబుల్‌కి కోడ్ ఉంటుంది. ఆ రెండిటిని అటాచ్ చేయాలనమాట. అంటే దీంట్లోనే ఉంటది స్కాన్ చేసి. అవన్నీ నేర్చుకున్నానండి. ప్రతీదీ నేర్చుకున్నాను. చెప్తూ ఉంటారు ఇలాగ స్కాన్ చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలని. అవి చూసుకుని చేసేదాన్ని.
నాకైతే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్‌లో కష్టపడిపోయాను. చాలా కష్టపడ్డాను. ప్యాకింగ్ చేయడానికే టైం పట్టేసేది. నాకు అప్పుడే అనిపించిందండి ఏదైనా సరే కొత్తలో చేసేటప్పుడు టైం అనేది వేస్ట్ అవుతది అని. ఇప్పుడు మనకి టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం వేస్ట్ అయిపోయిందని ఫీల్ అయ్యాం గానీ, ఏ పని లేని వాళ్ళకైతే ఇది పెద్దగా బాధ అనిపించదు. ఇది వచ్చే కనీసం ఒక 2000 వచ్చినా పర్లేదనుకుంటున్నానండి లాభము. నేను ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎక్కువ లాభం వేసుకోలేదనమాట. ఇప్పుడు బయట కొంటే ఈ 3 మీటర్స్ 300 తీసుకుంటారు. ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే 280కే వస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే సీఓడీ పెడతారనమాట. సీఓడీ పెట్టినా కూడా ఇంకో కొంచెం తక్కువ అవుతది. అలా అనమాట. నేనే చాలా తక్కువకి పెట్టాను దీంట్లో. మీకే 280కి వచ్చిందంటే మరి మీషో వాడు ఎంతో కొంత కమిషన్ తీసుకుంటాడు కదా! పైకి చెప్తున్నాడు కమిషన్ తీసుకోనని. కానీ తీసుకుంటాడండి. ఏం తీసుకోకుండా ఎలాగా బిజినెస్ రన్ చేస్తారు చెప్పండి. ఇవన్నీ కంపల్సరీ తీసుకుంటారు. కానీ బయటికి కొన్ని చెప్పరు. లోపల లోపల ఏయో అయిపోతా ఉంటాయి. జీఎస్టీలని ఇవన్నీ అవన్నీ అటాచ్ చేసి మనకే ఏస్తారనమాట. అయినా సరే మనకి లాభం వచ్చిందంటే చూడండి నేను ఎంత తక్కువకి అమ్ముతున్నానో. అవతల వాళ్ళకి లాభం వచ్చేలాగా, నాకు కొంచెం లాభం వచ్చేలాగా, ముగ్గురికి లాభాలు వచ్చేలాగా అమ్ముతాం అంటే ఎక్కువ పెట్టట్లేదనమాట. మార్జిన్ ఎక్కువ పెడితే మనకి కస్టమర్స్ ఎక్కువ తీసుకోరు. అందుకని తక్కువ లాభం వేసుకుంటున్నా. ఇంకొక దానికి తక్కువైందనమాట. ఇప్పుడే నేను మెసేజ్ చేశాను వాళ్ళకి నాకు కొంచెం పంపించండి. ఆల్రెడీ మాట్లాడే పెట్టేసుకున్నానండి. ప్రతిసారి నేను రావడం కుదరదు. నాకు ఫొటోస్ పెడితే చెక్ చేసుకుంటాను. దాన్ని బట్టి నేను బుక్ చేసుకుంటాను అని చెప్పి ముందే మాట్లాడి పెట్టుకున్నాననమాట. ఇవి అయిపోయినాయి. ఇంకొకటి ఉంది కవరు. దీనికి తక్కువ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను అవన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈసారి ఎక్కువే బుక్ చేసి పెట్టుకున్నాను. అంటే మనకి ఏంటంటే ప్రతిసారి ఏమవుతుందంటే షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి కదా! అవన్నీ కవర్ చేసుకోవాలి కదా మరి. అందుకనే ఈసారి అయితే 3 బండల్స్ అయితే పెట్టేశాను. చూడండి వచ్చింది. ఇవి కొరియర్ ఇప్పుడే వచ్చాయండి. ఈ కొరియర్ పైన నా అడ్రస్ అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూపించకూడదు కదా సోషల్ మీడియాలో. అందుకనే నేను అలా ఒక ఫోటో పెట్టేసి కవర్ చేశాను. ఇప్పుడు మీకు ఏమేమి వచ్చినాయో చూపిస్తాను. అలా మెల్లగా స్లోగా మీరు కూడా చేసుకోండి. ఏదైనా సరే ఇదని కాదు. మీకు వీలైనంత వరకు కొంచెం ఓపికతో చేసుకున్నారనుకోండి బాగానే వస్తాయి డబ్బులు. మనకేమీ లాస్ ఏమి రావు. కొంచెం రీజనబుల్ కాస్ట్‌కి. ఇప్పుడు మోసం చేసేవాళ్ళు చేస్తారు. కానీ అది వాళ్ళు ఎలా పోవాలో అలాగే పోతారు. మనకి మాత్రం మంచిగా జరిగేటట్టే దేవుడు చూస్తారు. దేవుడి మీద మీకు నచ్చిన దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ముందుకెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు ఎన్నొచ్చినాయో చూపిస్తాను. దీనికి నాకు టోటల్‌గా ఎంత అయిందంటే దగ్గర 5600 దాకా అయిందండి. దగ్గర అన్నీ కలిపి షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి అంత అయింది. ఏమొచ్చింది చూడండి. ఇదొక గోల్డ్ 3 తీసుకున్నాను. ప్రతిసారి అస్తమాను ఎందుకు బుక్ చేసుకుంటామండి. బుక్ చేసినప్పుడల్లా రూ. 50 అలా అవుతున్నాయి. అందుకని ఒకేసారి బుక్ చేశాననమాట. ఇదేమో ఆఫ్ గోల్డ్ అంటారు దీన్ని. అంటే వైట్ కాదు గోల్డ్ కాదు. ఈ మధ్యన బాగా వస్తున్నాయి కలర్స్. ఇవి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సిల్వర్ ఎవర్ గ్రీన్ ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. ఇదొకటి. మొత్తానికి ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. ఈ 9లో మళ్ళీ కొంచెం ఏదో ఒకటి మిగులుతుంది. మళ్ళీ దాన్ని యాడ్ చేసుకుని కొత్తది ఉంటాయి కదా, ఏమంటారు కొత్తవి మాల్ ప్రోడక్ట్ మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ అలా స్టార్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ పెట్టుబడి పెడితే మనకి మళ్ళీ డబ్బులు కూడా మిగలాలి కదా, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. అందుకని ఈసారి అయితే ఇవి పెట్టేశానండి. ఇన్ని మొత్తానికి 6 డార్క్ గోల్డ్ ఒకటి, లైట్ గోల్డ్ ఒకటి, సిల్వర్ గోల్డ్. కొంతమంది ఏమో రెడీ చేసిన పైపింగ్ అడుగుతున్నారు కానీ నా దగ్గర అంత టైం లేదనమాట రెడీ చేసి ఇవ్వడానికి. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి ఇంకొకటి ప్యాకింగ్ చేయాలి. దీన్ని ఎలా కట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. దీంట్లో ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు. ఇది పెట్టేసి ఆన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాను. ఇది ఒక్కొక్క ఫోల్డింగ్ ఒక్కొక్క మీటర్ అండి. 99, 98 అలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డింగ్ అనమాట. దీంట్లోంచి 1 మీటర్ అది 1 మీటర్ ఇది తీసుకోవాలి. ఇది నాకు ఆల్రెడీ నా దగ్గర ఒక సిల్వర్ 1 మీటర్ ఉంది. ఈ సిల్వర్ 3 గోల్డ్ 3 అలా వచ్చినాయి. ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నానండి. ఈసారి అయితే ఏది ఎడిటింగ్ ఎక్కువ చేయలేదు.
ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఎన్ని మీటర్స్ వచ్చినాయి ఏంటనేది. ఇవన్నీ ఇప్పుడు నేను కట్ చేయాలన్నమాట. ఒక్క ఫోల్డింగ్ 1 మీటర్ అండి. అంటే చెప్పాను కదా 98 అలా ఉంటుంది. అలాగైతేనే మనకి కరెక్ట్గా అన్నీ సరిపోతాయి. లేదు మళ్ళీ ఆ 2 ఇంచెస్ కోసం తీసుకుంటే మాత్రం మనకి అసలు మొత్తం. అందుకనే నేను ఏం మెన్షన్ చేశానంటే మీషోలో నియర్లీ 1 మీటర్ అని మెన్షన్ చేశాను. ఎగ్జాక్ట్గా 1 మీటర్ అని కాదు, 2 ఇంచులు తక్కువ వస్తుంది కదా అందుకుని. ఎంత బాగుందో చూసారు కదా. ఇది లైట్ గోల్డ్ అనమాట. దీంట్లో ఇదొక రకం, చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు చూపించింది మళ్ళీ రేపు ఉండదు, మనకి వెంటనే అయిపోతుంది అనమాట. ఇదొక మీటరు. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ఉంటుంది చూసారా, ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 1 మీటర్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ముందే కట్ చేసి ఉంచుకుంటే ఇంకా ఈజీ, కానీ ఇప్పుడు మనకి టైం లేదు. ఈ 1 మీటర్ యాడ్ చేసేసిన తర్వాత నాకు కొంచెం నైట్ టైంలో పడుకునేటప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటా. ఒక 10 నిమిషాలు అలా టైం పడుతుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాకింగ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ వచ్చేసి వైట్ గోల్డ్, తర్వాత ఈ గోల్డ్, తర్వాత సిల్వరు. ఇది సిల్వరు. ఈ 3 పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. దీంట్లో పెట్టేసుకుని ఇప్పుడు ఇవన్నీ స్కాన్ చేసేసుకోవాలి అంతే. లైన్గా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి బెనిఫిట్ అండి. దీనికి మనకి గమ్ము ఉంటుంది, ఆ గమ్ము ఆన్ చేసేసుకుని క్లోజ్ చేసుకోవాలి. టోటల్గా నాకు 7 ఆర్డర్స్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం, అయిపోయింది. ఇవన్నీ ఏ కంపెనీవి ఏమొస్తున్నాయో చెక్ చేసుకోవాలి. షాడో ఫ్యాక్సా, వాల్మోనా, డెలివరియా, మళ్ళీ మనకి ఎక్స్ప్రెస్ బి అలా ఉంటాయన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకుని పక్కన పెట్టేసుకుని చేసుకుంటే ఇది ఒక టాస్క్ అయిపోయింది. అయితే నేను చెప్పాను కదా నిన్న, ఇవన్నీ కూడా నేను ఫేస్ చూపిస్తూ వీడియోలు తీసేసానండి. ఇప్పుడు నేను ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. అంటే దీని ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటనేది ఇంకొక వీడియో షూట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అంటే ఒకటే ప్రోడక్ట్ మనం 2 రకాలుగా షూట్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి బుక్ చేయాల్సిన అవసరం లేదు. రీస్టాక్ అయినప్పుడు మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి టైము సేవ్ అవుతుంది, కానీ ఇక్కడ మెమొరీ పెరిగిపోతుంది. ఫోన్లో మెమొరీ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని క్లియర్ చేసుకోవాలి. అందుకని మీతో చెప్తూ ఉంటాను, లాంగ్ వీడియోస్ పెట్టడానికి టైం లేదు సిస్టర్స్, అంతా మెమొరీ ఫుల్ అయిపోయిందని. ఇన్నేసి ఉంటే మరి ఫుల్ అయిపోతుంది కదండి ఇన్ని రకాలుగా. సో దీన్ని ప్యాంట్ దగ్గర నుంచి చూపిస్తాను కదా, ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా చూపించడం వల్ల మనకి వాళ్ళకి ఫినిషింగ్ అర్థమవుతుంది, అక్కడ వర్క్ అర్థమవుతుంది, బాగుంటుంది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. కానీ చెప్పాను కదా, ఫోన్లో మెమొరీ అనేది ఉండదన్నమాట. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంత అస్తమాను ఫుల్ అని వచ్చేసింది. అయిపోయిందండి. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఇవన్నీ బ్రాండెడ్. అసలు కట్టుకుంటే మన ఒంటి మీదకి వెళ్ళిందంటే అది తెలిసిపోతుంది బయటకి కనిపించేటప్పుడు ఎంత గ్రాండ్గా ఉందో. సో అంతేనండి, ఒక 1 మినిట్ అయినా ఉండాలి వీడియో షూట్ అనేది. అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ రిటర్న్ పెట్టేసేయాలి. రిటర్న్ ఎలా పెట్టాలంటే చూసుకోవాలన్నమాట, ఏ ప్రోడక్ట్ దేనికి పెడుతున్నామని. అన్నీ కూడా కరెక్ట్గానే వచ్చేసాయి. కొన్ని వచ్చేసి వేరే వస్తాయి, కానీ అన్నీ కరెక్ట్గానే వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే వచ్చినప్పుడు చూసుకుని ఇచ్చేయాలి. చెప్తున్నాను కదా, బాడీలో ప్రతి పార్ట్ పనిచేయాలండి. ఓపికతో చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు కదలడము మసలడం వల్ల నాకు మడాల నొప్పులు వచ్చినాయి. కొంచెం పర్లేదు, కానీ చెప్పులు వేసుకుని తిరిగితే ఆ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇప్పుడు నేను బట్టలు వాషింగ్ మిషన్ వేసాను కదా, బట్టలు ఆరేయాలి. అది ఆరేసిన తర్వాత ఒక మోడల్ బ్లౌజ్ ఉంది, అది కటింగ్ చేసి మళ్ళీ ఆ వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయాలి. మరి ఈరోజు అవుతుందో లేదో చెక్ చేయాలి. మళ్ళీ కొన్ని వీడియోస్ అనేది ఎడిటింగ్ చేయాలన్నమాట. ఎడిటింగ్ చేయలేదు అనుకోండి మళ్ళీ మెమొరీ ఫుల్ అయిపోతుంది. ఎడిటింగ్ చేసేసి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ చేసేయాలి. నేను డిలీట్ చేయకపోతే నాకు మళ్ళీ వేరే వీడియోస్ షూట్ చేయడానికి ప్లేస్ ఉండదు. ఇంకా ఇప్పటికే 2 ఫోన్లు తీసుకున్నాను, ఇంకా ఫోన్లు తీసుకుంటే తిడతారు ఇంట్లో, ఉన్న ఒకటి సరిగ్గా వాడట్లేదు.